ఏపీ ప్రభుత్వం టూరిజం డెవలప్మెంట్ లో భాగంగా కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. ఇవే ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నటువంటి పరిస్థితి. ప్రశాంతంగా ఉన్నటువంటి బీచ్ వాతావరణాన్ని పాడు చేస్తున్నారు అని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఇది ఎందుకు వచ్చింది అంటే, వైజాగ్ ఎంపీ శ్రీ భరత్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు. అటు వైజాగ్ బీచ్ లోను, ఇటు సూర్యలంక బీచ్ లోను, బీచ్ల్లో మందు అందుబాటులో ఉండే విధంగా, లిక్కర్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోబోతున్నారనేది ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. మరి ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది రజనీ గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే రజనీ గారు. మేడం, గోవాలో లాగా ఇక్కడ కూడా ఏపీలో టూరిజం డెవలప్ చేయాలి అని చెప్పి ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లుంది. ఇక నుంచి ఏపీలో కూడా బీచ్ల్లో లిక్కర్ అందుబాటులోకి వస్తుందంట. ఇప్పటి వరకు అయితే జనరల్ గా బీచ్ దగ్గరికి తాగిన వాళ్ళని కూడా రానివ్వరు, అక్కడ తాగనివ్వరు. ఎవరన్నా అక్కడ తాగుతున్నా అక్కడ బీట్ కానిస్టేబుల్స్ వాళ్ళని బయటికి తీసుకెళ్లిపోతారు. మరి కొత్తగా ఈ నిర్ణయం నెక్స్ట్ ఎటువంటి వాటికి దారితీయబోతుంది? సార్, ముఖ్యంగా ఈ ప్రశ్న భరత్ గారిని అడిగితే ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఏమి రాష్ట్రంలో ప్రొహిబిషన్ ఉందా, ఇక్కడ పెట్టకూడదు అక్కడ పెట్టకూడదు అని అడిగినారు సార్. చాలా దారుణం సార్. అంటే గుళ్ళ దగ్గర బళ్ళ దగ్గర పెట్టకూడదని అంటే మొన్నటి రోజు పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి విజయ్ గారు కదా, విజయ్ గారు గొప్పగా మంచి సందేశాన్ని ఇచ్చారు సార్. మన రాష్ట్రంలో గోవాని తలపించే విధంగా బీచుల్లో మందు, అందులోనూ వైజాగ్ అంటే అల్లటప్ప బీచ్ కాదు సార్. ఎందుకంటే దేశ విదేశాల నుంచి వచ్చే వాళ్ళు ఎంతో మంది ఇక్కడ బతుకుతుంటారు. ఇక్కడ షిప్ యార్డు, డాక్ యార్డు, లేకపోతే ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన నావీ, లేకపోతే టూరిజం, లేకపోతే అన్ని రాష్ట్రాల వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు నివసించేటటువంటి ఒకే ఒక్క ప్రదేశం సార్. మనకి తెలంగాణలో ఎలా హైదరాబాద్ లో నివసిస్తారో అలాగే ఒక్క వైజాగ్ లోనే అన్ని రాష్ట్రాల వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు నివసిస్తుంటారు సార్. సో ఇటువంటి పరిస్థితుల్లో గోవాలో ఎలా అయితే బీచ్ లో పెడతారో, అవి తాగడానికి తిరగడానికే ప్రదేశం అది, ఆ గోవా బీచ్ అనేది. దానికోసమే వాడతారు. ఇక్కడ పొద్దునే సూర్య నమస్కారాలు చేసే వాళ్ళు వస్తారు, వ్యాయామాలు చేసే వాళ్ళు వస్తారు, కాలేజ్ పిల్లలు వస్తుంటారు, చంటి పిల్లల్ని తీసుకొని వస్తుంటారు, ముసలి వాళ్ళు వాకింగ్ వస్తుంటారు. బీచ్ లాగా ప్రశాంతంగా ఉండాల్సినటువంటి ప్రదేశంలో మీరు తాగి ఇక్కడ కూడా తందనాలు ఆడతాను, అందులోనూ బీచ్ పరిసర ప్రాంతాల్లో వైన్ షాపులు ఓపెన్ చేస్తారు. అంటే తాగేడితే తల్లికి చెల్లికి తేడా తెలియదు అనేటటువంటి ఎలా నానుడి ఉందో, తాగినప్పుడు నీ కళ్ళ ముందు వస్తున్నటువంటి విదేశస్తురాలను చూస్తే నీ కళ్ళు, నీ కనుచూపు మారిపోతుంది. తప్పు చేయాలని నీకు అనిపిస్తుంది. వాళ్ళ వస్త్రధారణ అలాగే ఉంటుంది. అన్ని రాష్ట్రాల వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు మన రాష్ట్రంలో నివసిస్తున్నప్పుడు వారి వస్త్రధారణ వెరైటీగా ఉంటుంది అంతే. కానీ విడిగా ఉన్నప్పుడు నీకు తప్పు అనిపించదు, నీకు తాగినప్పుడు తప్పు అనిపిస్తుందేమో. బీచుల్లో మందు పర్మిషన్ అన్న గొప్ప ఆలోచన ఇన్ని సంవత్సరాలు పరిపాలిస్తున్న ముఖ్యమంత్రులకి, వైజాగ్ లో పనిచేసినటువంటి ఎంతో మంది ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఎందుకు రాలేదు? అక్కడ జేడి లక్ష్మీనారాయణ గారు పోటీ చేసినారు కదండి గతంలో, జనసేన తాలూకా. బహుశా అలాంటి వాళ్ళకి ఎంపీగా అవకాశం ఇచ్చుంటే, అక్కడ ఉండే ప్రజలు గెలిపించుంటే, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో బహుశా ఒక మంచి బుక్ స్టాల్ రావాలని, గొప్పగా ఆలోచనలు అక్కడి నుంచే వస్తాయని, పెద్ద పెద్ద కవులు కూడా బీచ్ ఒడ్డున కూర్చొని ఆ పదజాలాన్ని రాస్తారని, అలాంటి ఆలోచనలు, దృక్పథం అక్కడి నుంచే రావాలని, ఒకవేళ ఆయన చదువుకు తగ్గ ఆలోచనలు కదా అలా ఉంటాయి. భరత్ గారు ఒక మంచి వ్యాపారస్తుడు అనిపించుకున్నారు మరొక్కసారి. అరే స్వామి, మీ కాలేజ్ లో చదివే వాళ్ళందరూ 18 ఏళ్ళు పైబడిన వాళ్ళే కదా, మీ కాలేజ్ గేట్ బయట పెట్టుకోవాల్సిందిగా పర్మిషన్. అంటే పిల్లలకి ఫీజులు కట్టే ప్రిన్సిపల్స్ కి, లేకపోతే పిల్లలకి ఫీజులు కట్టే పేరెంట్స్ కి మాత్రం ఇది విద్యాలయంలా కనిపించాలి. అంటే మీ క్రెడిట్ మీకు పోకూడదు, కానీ లోపల తెలియకుండా ఎన్నో జరిపేస్తారులేండి, తెలిసి మాత్రం ఏమీ జరగకూడదు. అంటే పిల్లల్ని కాలేజ్ లో చేర్పించాలన్నా, ఫీజులు కట్టాలన్నా పెద్దవాళ్ళు చూసుకుంటారు కదా, గీతం ఎలా ఉంది, లోపలే బార్ ఉంది, లోపలే అన్ని ఉన్నాయి, బయట చూడు వాకిట్లో 2 వైన్ షాపులు ఉన్నాయి, ఇంకా పిల్లలు ఏం చదువుతారు అని ఆలోచన మీ పేరెంట్స్ కి కలగకూడదు. వాళ్ళు మాత్రం మంచి ఫీజులు కట్టాలి, ఇది పెద్ద విద్యాలయం లాగా ఉండాలి, గవర్నమెంట్ భూముల్ని కోట్లు ఆక్రమించేసుకోవాలి, కరెంటు బిల్లులు కూడా కట్టకూడదు. ఏమి స్ట్రాటజీ అన్నా? మీకు మాత్రం ఎందుకు అవకాశం వస్తుంది? ఒక నెల బిల్లు కట్టకపోతే పెనాల్టీ వేస్తాడు, లేకపోతే మీటర్ తీసుకెళ్ళిపోతాడు. మీరు తెలంగాణలో బిల్లులు కట్టకపోతే, కొన్ని లక్షల బిల్లులు కట్టకపోతే అంతా తగ్గించి 100లో 10% కట్టమంటే అది కూడా ఆచితూచి కట్టారట. కోర్టుని మీరు వాడినట్టు ఇంకెవరు వాడరేమో స్వామి. తర్వాత భూములు ఆక్రమించేసుకుంటున్నారట, ఇంకా కాలేజ్ వెళ్ళిపోతుంది యూనివర్సిటీ. గతంలో ప్రభుత్వం మారినప్పుడు మళ్ళీ పడగొట్టేసి గోళ్ళ కట్టేసినారు, గుర్తుందా? మళ్ళీ ప్రభుత్వాలు మారితే ఏం జరుగుతాయో విపత్తులు మళ్ళీ మీరు చూడాలి. సో ఇలా భూములు ఆక్రమించేసుకుంటున్నారు, కోట్లు ఖరీదైన భూముల్ని. అన్ని కోట్లు కాదండి, ఇన్ని కోట్లేనండి అని చెప్తున్నారు లైవ్ లో. అరే రూపాయి అయినా గవర్నమెంట్ తీసుకోకూడదు స్వామి.
గజం భూమి కూడా ప్రభుత్వ భూమిలో పోకూడదు, నాన్ బెయిలబుల్ అఫెన్స్. ఓహో, మీ వరకు ఎగ్జామ్షన్ ఉంది కదా, మర్చి. బాలయ్య బాబు అల్లుళ్ళు అంటే ఒకళ్ళు రాష్ట్రాన్ని పాలించాలి, ఒకళ్ళు వైజాగ్ నేలాలి. ఏమ్మా, మంచి కోరికలే ఉన్నాయి. మీ బాలయ్య బాబు అల్లుళ్ళ కోరికలు తీర్చడం కోసమే కష్టపడి కూటమి ఫామ్ అయినట్టుగానే ఉంది. ఈ రోజు బీచ్ లో మీరు మందు బాటిల్స్ పెడతాము, వైన్ షాపులు పెడతామంటే బొలిశెట్టి సత్య గారు అనుకుంటా అండి, బొలిశెట్టి సత్య గారు అనుకుంటా అద్భుత పదజాలం చెప్పినాడు. ఈ రోజు బీచ్ ని గోవాగా మార్చేస్తారు, వైజాగ్ బీచ్ ని. రేపు బెల్జియం లో ఏదైతే ఎయిర్పోర్ట్ లోనే వ్యభిచారాలు ఉన్నాయి, అలాగే ఇక్కడ కూడా ఎయిర్పోర్ట్ లో వ్యభిచారాలు పెట్టేసేయండి, బ్రోకల్ హౌసులు పెట్టేసేయండి అని కూడా అనేస్తారు. బెల్జియం లాగా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చేస్తారేమో. బెల్జియం శైలి ఇక్కడికి వచ్చేయాలట. గతంలో చంద్రబాబు గారు ఈ మాట అన్నారటండి, మాకెక్కడ తెలీదు, మర్చిపోయి, మాకు గుర్తులేదు. కానీ బొలిశెట్టి సత్య గారు గుర్తు చేసినారు. అసలు ఈ వ్యభిచారం ఏదో లైసెన్స్ ఇస్తే మనమే చేసేస్తాం, మనకి డబ్బులు వస్తాయి, వాళ్ళకి జబ్బులు రావు అన్నాడట. మనకి డబ్బులు వస్తే వాళ్ళకి జబ్బులు రావు. బాబా బాబా, వ్యభిచారానికి లైసెన్స్ తీసుకోవాలన్న ఆలోచన మీలాంటి అనుభవజ్ఞులకు తప్ప వేరెవ్వరికి తడతది? వేరెవ్వరికి తడతది ఎంత ఆలోచన? వ్యభిచారానికి లైసెన్స్ తీసుకొని లీగలైజ్ చేసేస్తే మనకి డబ్బులు వస్తే వాళ్ళకి జబ్బులు రావంట. అంటే జబ్బులు రాకుండా చూస్తున్నారా, లేకపోతే మనకి డబ్బులు వస్తే వాళ్ళకి జబ్బులు వస్తాయి అంటారా? ఏమో మరి, ఎలా అయినా మాట్లాడేస్తారు. సో దయచేసి సూర్యలంక బీచ్, వైజాగ్ బీచ్ తాగి తన్నుకొని అక్కడే చచ్చిపోతారు, తాగి తన్నుకొని అక్కడే నరికేసుకుంటారు, తాగి తన్నుకొని అక్కడే రేపులు చేసేస్తారు. అరే రే, అసలు ఎంత దారుణంగా మందు తాగిన వాళ్ళు అటువైపు కూడా రానివ్వనటువంటి పోలీసు వాళ్ళతో ఈ రోజు అక్కడ దగ్గరుండి మందు షాపులు కట్టి పెట్టి అక్కడ ఏదైనా గలాటాలు జరిగితే వాళ్ళు ఆ గలాటాలు జరగకుండా కాపలాలు గాయాలి. రేపటి నుంచి అక్కడ వైన్ షాప్ పెడితే ఒక 5-6 పోలీసులు అక్కడ డ్యూటీ వేయాలండి, తప్పదు మరి. వాళ్ళు ఆఖరికి మందు షాపులు కాడ కాపలా గాయాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు, దుస్థితి. సో ఆ వైజాగ్ బీచ్ ఏరియాలో చాలా గుళ్ళు కూడా ఉన్నాయండి. ఎంత పెద్ద పెద్ద ఫ్రీడమ్ ఫైటర్లని, అందరు పెద్ద పెద్ద నాయకులని అక్కడ బొమ్మలుగా ఉంటాయండి. అంటే మనకి తెలంగాణలో ట్యాంక్ బండ్ ఎలాగో వైజాగ్ లో కూడా అంతే ఉంటదండి. అక్కడ బీచ్ దగ్గర మునిగిపోయిన షిప్ గురించి, లేకపోతే పెద్ద పెద్ద ఫ్రీడమ్ ఫైటర్ల గురించి, నన్నయ్య, తిక్కన, సోమన, ఇలా అన్ని పేర్ల గురించి, వాళ్ళ గురించి, వివేకానందుల గురించి ఇలా రాసి ఉంటుందండి. వైజాగ్ లో బీచ్, సముద్రం ఎంత బాగా చూస్తామో పిల్లలకి ఆ తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు అందరు తీసుకెళ్లి, ఇదిగో ఈ నాయకుడి పేరు తెలుసా, ఇదిగో కింద ఉంది, ఏముందో చదువు, తెలుగు చక్కగా చదువు, ఇంగ్లీష్ చక్కగా చదువు, ఇదిగో పలానా టైంలో వైజాగ్ షిప్ ఇక్కడ మునిగిపోయింది, ఇలా ఇలా ఇవి చెప్పుకుంటారు. ఇక ఇవేం ఉండవండి. తాగుబోతులు, తందనాలు, ఈ కాన్సెప్ట్. తాగుబోతులు, తందనాలు. సో గోవాగా మార్చేస్తారా, లేకపోతే బెల్జియం లాగా వ్యభిచారాలకి లైసెన్స్ తెచ్చేసుకుంటారా? రాష్ట్రం ఎటెళ్ళిపోతుంది చూడాలండి. సో దయచేసి భరత్ గారిని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మీరు మాట్లాడకండి. మీరు చదువుకున్న విద్యావంతులు, ఒక విద్యా సంస్థలు నడుపుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రొహిబిషన్ ఉందా అంటే ఉందయ్యా, ఉందయ్యా. బీచ్ పరిసర ప్రాంతాల్లో ఉంది. గతంలో అనుకుంటాండి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, వైన్ షాపులు గనక ఒక ఏరియాలో మహిళలు నాకు వద్దు అని రాసిస్తే ఆ ఏరియాకి పర్మిషన్ కూడా ఇవ్వము అని ఎప్పుడో ప్రచారంలో చెప్పినట్టు గుర్తు అండి. ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకుంటా, అది చెప్పారా చెప్పలేదా అని. ఒకళ్ళు చెప్పుంటే వైజాగ్ లో వాసులందరూ మీరు రాసి ఇవ్వండి అమ్మా, గౌరవ పవన్ కళ్యాణ్ గారికి, మాకు ఇక్కడ పెట్టడం ఇష్టం లేదండి, పిల్లలు వాకింగ్ చేసుకుంటుంటారు, చిన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలు మార్నింగ్ వాకింగ్ లో షార్ట్లు వేసుకొని పోతూ ఉంటారు. ఈ తాగుబోతులు చెడు బుద్ధితో చూసారనుకోండి, వాళ్ళు చూసే కోణం మారిపోతుందండి. పిల్లలు కదా, పసిపిల్లలు కదా, పాడైపోతారు, జీవితాలు నాశనం అయిపోతాయి. ఒకళ్ళు తాగే వాళ్ళని చూసి ఇంకొకళ్ళు కూడా అలా తాగాలని అనిపించేస్తుంది. పొద్దున ప్రశాంతమైన వాతావరణంలో గొప్ప గొప్ప ఆలోచనలు రావాలి. సాయంత్రం ప్రశాంతమైన వాతావరణంలో పిల్లలు పగలంతా పడిన కష్టాన్ని తల్లిదండ్రులు, ఉద్యోగస్తులు మర్చిపోవడం కోసం వస్తారు. మంచి ఆలోచనల కోసం పొద్దున వస్తారు, పగలంతా పడిన కష్టం కోసం సాయంత్రం కాసేపు అలా బీచ్ వాతావరణంలో కూర్చుంటారండి. మంచి ఆరోగ్యం కూడా. అటువంటి అప్పుడు ఈ అనారోగ్య పరిస్థితుల్లో తీసుకురాకండి అని నా తరపు చిన్న విజ్ఞప్తి అండి. ఇది బాలయ్య బాబు గారికి కూడా చెప్తున్నాను, దయచేసి మీ అల్లుడు గారికి చెప్పండి. ఆయనకి మనం చెప్పడం అంటే అది కరెక్ట్ కాదు. ఆయన అద్భుతమైన పాట కూడా ఉంటది. సో బాలయ్య బాబు గారి నుంచి మనం అది ఆశించడం కూడా కరెక్ట్ కాదేమో. అరే పెగ్గురా ఇక గ్లాసురా అనేది ఒక సాంగ్ ఉంటుంది చూసారా, అది రాత్రి 12 తర్వాత ఏ బార్ షాప్ కి వెళ్ళినా నేనేంటో నా పేరేంటో చెప్తుంటారు అని బాలయ్య బాబు గారు చెప్తుంటారు కొన్ని డైలాగులు. బహుశా అది సినిమాల్లో బాగుంటది, కానీ రియాలిటీలో ప్రజల్ని గొప్పగా తీర్చిదిద్దాలి, మంచి వివేకవంతులు, విజ్ఞానవంతుల్ని చేయాలి. ఇలాగా మందుకి బానిసలకి, గంజాయికి బానిసలు అయిపోయేలాగా మార్చకూడదని మా తరపు విజ్ఞప్తి సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. అంశం మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.